ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కొక్కరి టైం నడుస్తుంది. ఏ ముహూర్తాన పుష్పలో శ్రీవల్లిగా నటించిందో అప్పటి నుంచి రష్మిక రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లే కాదు, అన్ని బ్లాక్ బస్టర్లే కావడంతో నేషనల్ క్రష్ జోరు మరింత పెరిగింది. ఈ ఏడాది మరో 4 సినిమాలతో వచ్చేందుకు సిద్ధమవుతోంది రష్మిక. వచ్చే ఏడాదికి కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ये संग्राम एक स्वराज बनाने का प्रयत्न है. स्वराज हर एक అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప మూవీలో శ్రీవల్లిగా నటించి ఫుల్ మార్క్స్ కొట్టేసింది రష్మిక. ఫస్ట్ పార్ట్ లో కన్నా పుష్ప 2లో అంతకు మించి అనిపించుకుంది. ముఖ్యంగా జాతర సీన్స్ లో శ్రీవల్లి డైలాగులు, పుష్పరాజ్ పై ప్రేమ, ఇవన్నీ సినిమాలో బెస్ట్ సీన్స్ గా నిలిచాయి. వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 2000 కోట్ల వసూళ్లు చేసింది పుష్ప 2. ఈ మూవీ కన్నా ముందు రిలీజ్ అయిన యానిమల్ తో బాలీవుడ్ లో తిరుగులేని హిట్ అందుకుంది నేషనల్ క్రష్. రణబీర్ కపూర్, సందీప్ వంగ కాంబోలో వచ్చిన యానిమల్లో గీతాంజలిగా అద్భుతంగా నటించింది. ఓ సన్నివేశంలో కపూర్లను డామినేట్ చేసే రేంజ్ లో నటన కనబరిచే ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన థియేటర్లో ఉన్న చావా మూవీలోనూ తన రేంజ్ మరింత పెంచుకుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీలో సంభాజీ మహారాజు యేసుబాయ్ పాత్రలో నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసింది. వీకెండ్ మాత్రమే కాదు, వీక్ డేస్ లోనూ వసూళ్ల జోరు ఓ రేంజ్ లో ఉంది. అంతా రష్మిక లెగ్ మహిమ అంటున్నారు నెటిజన్లు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అనే వ్యత్యాసమే లేదు. ఏ క్రేజీ మూవీలో చూసినా రష్మికే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుంటున్నారు మేకర్స్. రిలీజ్ అయి దుమ్ము దులిపిన మూవీ సంగతి పక్కన పెడితే ఈ ఏడాది మరో 4 సినిమాలతో రాబోతోంది రష్మిక. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానుంది. దీని తర్వాత కుబేరా లైన్ లో ఉంది. శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరాలో ధనుష్, నాగార్జున నటిస్తున్నారు. సాధారణంగా శేఖర్ కమల మూవీ అంటే హీరోయిన్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. వీటితో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా చేస్తోంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి విజయ్ దేవరకొండ వాయిస్ ఇచ్చారు. ఈ సినిమాపైనే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో సికిందర్ కాకుండా తమా అనే మరొక సినిమా చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ మూవీ దివాళీ కానుకగా రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు మరికొన్ని విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీలక పాత్రలో రష్మిక కనిపించిపోతోంది అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ఏడాది మొత్తం 5 సినిమాలతో వచ్చేసింది నేషనల్ క్రష్. చేతిలో ఉన్న ప్రాజెక్టులు అయ్యాక వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ కి కూడా సమాధానం రెడీగా పెట్టుకుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయిందని టాక్. ఇప్పటికే సుక్కుతో పుష్ప 2లో నటించింది. శ్రీవల్లిగా ఆమె నటనకు ఫిదాయిపై మరొకసారి రష్మికకి వెల్కమ్ చెప్పాడట సుక్కు. పైగా చరణ్ రష్మిక కాంబినేషన్ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి తెరపై ఈ జంట కొత్తగా కనిపిస్తుంది. అంటే వచ్చే ఏడాది కూడా రష్మిక బిజీ. మొత్తానికి ఇండస్ట్రీకి ఇప్పుడు గోల్డెన్ లెగ్ బ్యూటీగా వెలుగుతోంది రష్మిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.